సో ఈ మెషిన్‌ని మనం కింద ట్యాంక్‌లో పెట్టాల్సి ఉంటుందా? లేకపోతే ఎక్కడ అరేంజ్ చేసుకోవాల్సి ఇది మనం స్టార్టర్ పక్కన పెడతాం మేడం. ఓకే. మనకి ఎక్కడైతే పవర్ ఉంటుందో, పవర్ ఆపరేషన్ స్విచ్ పక్కన మనకి ఇది పెడతాం మేడం. ఓకే. ట్యాంక్‌లో మనం ఏం చేస్తామంటే సెన్సార్స్ అనేది మనం సెట్ చేస్తాం మేడం. ఆ సెన్సార్స్ బేస్ చేసుకొని ఇది ట్యాంక్ లెవెల్స్‌ని మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫ్లోని కూడా చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే. దీంట్లో మనకు ఇంకో ప్రయోజనం కూడా ఉంది. ట్యాంక్‌లో వాటర్ వెళ్తున్నాయా లేదంటాకి ఫ్లో సెన్సింగ్ సెన్సార్ పెడతాము. హ్మ్. రియల్‌గా మనకు మోటార్ ఆన్ అయింది ఎప్పుడు వాటర్ వెళ్తేనే ఇది రన్నింగ్‌లో ఉంచుతుంది మేడం. ఓకే. లేనట్లయితే వితిన్ 120 సెకండ్స్ 2 మినిట్స్‌లో మోటార్‌ని బంద్ చేసేస్తది. ఓహ్! ఇదే ఇచ్చేసి ఆటోమేటిక్‌గా బంద్ దానికి ఇండికేషన్ ఇస్తది. ఓకే. డ్రై రన్ ఇండికేషన్ అనేది ఒకటి ఇస్తది మనకి. హ్మ్. హ్మ్. దానివల్ల మనకి ఎక్కడైనా మోటార్ జామ్ అయినా గానీ, మెకానికల్ స్ట్రక్ అయినా గానీ, మనం చూసుకొని చెక్ చేసుకుని తర్వాత మనం రెక్టిఫై అంటే చేసుకోవచ్చు. ఎఫెక్ట్ ఐ మీన్ Before the ఏదైనా burning. డిఫెక్ట్ ఉన్నా కూడా Yes. మనకు చెప్తుంది. అవును కానీ మేడం. ఆపేయడం మాత్రం దీనంతట ఇదే Yes. ఆపేస్తుంది. దానంతట ఓకే. ఆపేస్తుంది. అయితే దీంట్లో ఇవన్నీ సెట్టింగ్స్ మీరు Yes అంటున్నటువంటివన్నీ మేడం. కూడా అరేంజ్ చేసేది మీరే అస్త్రం ఎగ్జాక్ట్లీ మేడం. ఆటోమేషన్స్ అవును వాళ్ళే మేడం. చేస్తారా? అవును మేడం. ఇది 2014 శ్రీ పరందం టెక్నాలజీస్ మేడం మా కంపెనీ నేమ్. ఓకే. సో మా మిసెస్ లక్ష్మి. హ్మ్. సో తన ఇంట్రెస్ట్ యాక్చువల్‌గా. ఓకే. సో తన ఇంట్రెస్ట్‌తో మేము 2014లో స్టార్ట్ సో చేసినప్పుడు ఈ అయితే ఆలోచన ప్రొడక్ట్‌ని అంతా మీ మేము వైఫ్‌దే మా వైఫ్ అన్నమాట. మేడం. ఓకే. బేసికల్లీ నేను ఎంబెడెడ్ ఇంజినీర్‌ని. హ్మ్. సో బేసికల్‌గా నాకు పవర్ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ మీద నాకు నా ఎక్స్‌పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని ఓహ్! చేయొచ్చు అనే సూపర్. ఆలోచనతో చేశాము. అప్పటికి బజర్స్, టైమర్స్ వాడుతున్నారు మార్కెట్‌లో. హ్మ్. వీళ్ళు బజర్ పెట్టుకొని వీళ్ళెళ్లి ఆన్ చేయటము, లేదంటే వీళ్ళెళ్లి మళ్ళీ మోటార్ చేసుకోవటం. అవును. ఇప్పుడు ఎవరైనా ఒక టైమర్ పెట్టినట్లయితే పైన మార్కెట్‌లో ఇప్పుడైనా గానీ, పైన వాళ్ళెళ్లి టైమర్ కోసం టైమర్ పెడతారు. కట్ ఆఫ్ ఎక్కువ చేయడం కోసం. హ్మ్. కానీ మున్సిపల్ వాటర్ మాత్రం వాళ్ళు మాన్యువల్‌గా ఆపరేట్ చేసుకుంటారు. ఈ రోజుకి అందరూ అవునవును. మోటార్ ఇప్పటికి చేయాల్సిందే. కూడా ఎప్పుడొస్తాయో దీనికి ఇప్పటికి తెలీదు. దేర్ ఇస్ సొల్యూషన్ మేడం. హ్మ్. తను నోటీస్ చేసింది ఈ విషయాన్ని. వాళ్ళు వావ్! ఎందుకు మోటార్ చేయాలి ప్రతి ఒక్క మనిషి? మనం సూపర్. ఆటోమేటిక్‌గా చేయలేమా? సో చేయగలుగుతాం అనే విషయంతో మనం ఫస్ట్ చేసాము. దీంట్లో చేసింది ఏంటంటే మేడం, ప్రతి ఒక్కళ్ళు ఈ లెవెల్ చేయాలంటే ఏదైనా ఒక మోటార్ కోసమే ఆలోచిస్తారు. హ్మ్. మేము ఇంటికి 2 మోటార్స్ ఉంటాయి. హ్మ్. సో రెండిటిని 2 ఇన్ 1 ప్రొడక్ట్ చేస్తే బాగుంటుంది సూపర్. అని అవును. చెప్పేసి అటు మేము మున్సిపల్ ఉంటుంది, ఇటు బోర్ ఈ ఉంటుంది ప్రొడక్ట్ కాబట్టి. యొక్క యూనిక్ ఏంటంటే మేడం, ఇది 2 ఇన్ 1 మోడల్ మేడం. ఓకే. 2 మోటార్స్‌ని ఒకే డివైస్ ద్వారా కంట్రోల్ చేసుకోవటం. సూపర్. సో ఇది ప్రతి ఇంటికి బాగా సూటబుల్ అవుతుంది అనే విధంగా తయారు చేయడం జరిగింది.